అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అల్లు అర్జున్ గారిది ఎప్పటిదాకా ఈ స్టార్డమ్ ఉండే అవకాశం ఉందంటారు? ఇంకొక 15 ఏళ్ళ పైనే ఉంటుంది. ఇంకా 15 సంవత్సరాల దాకా. అప్పటిదాకా గ్రాఫ్ ఇలా ఆగుతుందా లేకుంటే ఇంకా గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. ఇంకా గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ బతికేది తెలుగు రాష్ట్రాల మీద కాదు కదా, కాదు, నార్త్ ఇండియా మీద. అది మనం మర్చిపోతే మన మూర్ఖత్వం అవుతుంది. ఇప్పుడు సూర్యుడిని అరచేతి అడ్డం పెట్టి సూర్యుని ఆపలేమనేది ఎంత నిజమో, అల్లు అర్జున్ మీద 2 పోస్టులు పెట్టి అల్లు అర్జున్ దగ్గరికి వచ్చే జనాలు ఎట్లయిపోయినంటే, నేనే వ్యక్తిగతంగా నాకు సినిమా నచ్చకపోతే నేను వచ్చి నాకు తెలిసిన 10 మందికి అరే ఈ సినిమా చూడకండి బాగాలేదు అంటే వాడు ఏమంటుండంటే, నువ్వు చెప్తే నేను వింటానా, నేనే సినిమా చూసి బాగాలేదని డిసైడ్ చేస్తా అంటాడు వాడు. అవును. అంటే మనం వాడు చెప్తున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్కు సంబంధించి నాకు తెలిసిన ఒక 20-25 మంది సోషల్ మీడియాలో సినిమా బాగాలేదని పోస్టులు పెట్టారు. నేను అడిగిన ఏమరా సినిమా చూసారు మీరు ఎట్లుంది అంటే, ఒక్క నిమిషం కూడా బోరు కొట్టలే గురువు గారు, 2 గంటల 3 గంటల 20 నిమిషాల సినిమా ఎరగదీసిండు, అసలు ఏమన్నా సినిమానా. మరి ఎందుకురా పోస్ట్ అట్లా పెట్టినావా అంటే, మేము కొంతమందికి పని చేయాలి కాబట్టి మేము పెడతాం అట్లా, మాకైతే సినిమా నచ్చింది. సినిమా నచ్చుడు ఎందుకు మళ్ళీ అట్లా పెట్టండి ఎందుకు? కామన్, అది సోషల్ మీడియా యుగం. అది వాళ్ళు ఒకళ్ళ పని చేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసారు. సినిమా అనేది మన పిచ్చి, వాళ్ళ పని వాడు చేసిండు. ఇక్కడ సినిమాకి వచ్చేటప్పటికి చూసిండు, సక్సెస్ అయింది, ఇక్కడికి వచ్చే వరకు పోస్ట్ పెట్టిండు. దీనికి సంబంధం లేదు. నేను అదే చెప్తున్నా, ఒకవేళ సోషల్ మీడియాతోని మేము సమాజాన్ని మార్చగలుగుతాము అని, మెయిన్ స్ట్రీమ్ మీడియాతోని సమాజాన్ని మార్చగలుగుతాము అని, లేదా యూట్యూబ్తోని సమాజాన్ని మార్చగలుగుతాము అని కనుక జనాలు అనుకుంటే, నాకు తెలిసి ఈ పుష్ప సినిమా అనేది 10 కోట్లు కూడా వసూలు చేయదు తెలుగు రాష్ట్రాలలో. ఒకవేళ ఇదే నిజమైతే, ఇవాళ ఒకవేళ సక్సెస్ అయ్యారు అంటే ఇవన్నీ అబద్ధాలని అర్థం. దాని అర్థం అదే కదా. ఇప్పుడు నిజంగానే, ఎందుకంటే అల్లు అర్జున్ ఒక్కడు, ఆయన దిక్కున్నది 10 మంది, దాడి చేసింది 90%. దాడి జరిగిందంటారా? కళ్ళ ముందర ఉన్నది కదా దాడి అంటే. నేను అనేది ఆ సినిమాని తొక్కేయాలని విశ్వ ప్రయత్నాలు జరిగినాయి. కానీ అన్నిట్లో రికార్డ్ 12,500 థియేటర్లు, ఫస్ట్ టైము గంట సేపట్ల 1,00,000 టికెట్లు అమ్ముకున్నది. ఏది తీసుకున్నా ఇప్పటి వరకు భారతదేశంలో ఏ సినిమా చేయనని చరిత్రలు సుమారు నాకు తెలిసి ఒక 10 చరిత్రలు క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. సినిమాలో ఏముంది, ఏం లేదు, ఏం తీసిండు, నాకు అనవసరం. జాతక ప్రకారం అసలు నాకు అనవసరం. అందులో ఏముంది, ఏం లేదు, అందులో గొప్పతనం ఏముంది, కెమెరా వర్క్ ఏముంది, స్పీల్ బర్గా నాకు అనవసరం. సినిమా జాతకం బాగుంది కాబట్టి సూపర్ హిట్ వసూలు చేస్తుంది. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, అల్లు అర్జున్ లాగానే ఎవరి జాతకం బాగుంటే వాడిని దాడి చేయాలి, వాడిని దొక్కేయాలని ప్రయత్నం చేస్తే, అది అల్లు అర్జున్ అయినా, వేణుస్వామి అయినా, నరేంద్ర మోడీ అయినా, ఇంకొక పొలిటీషియన్ అయినా, ఎవరి జాతకం బాగుంటే ప్రవాహానికి ఎదురుపోయిన రాయి మాదిరే అవుతుంది జీవితం. ప్రవాహానికి రాయి పోతే ఏమవుతుంది, ఫస్ట్ స్టార్టింగు ఆ ప్రవాహంలో రాయి అడ్డం ఉంటే ఫస్ట్ రాయిని పక్కకు తీసుకుంటే ఇట్లా వెళ్ళిపోతుంది వాటర్. సెకండ్ వచ్చే ఫోర్స్ కొడితే రాయి ఎగిరిపోతుంది. సో జాతకం అనేది ముఖ్యం. సో అందుకనే నష్ట జాతకుడిని ఎవరూ బాగు చేయలేడు, మంచి జాతకుడిని ఎవడూ నష్టపరచలేడు. అంటే ఇప్పుడు దీంతో పాటు అల్లు అర్జున్తో పాటు తెలుగు ఇండస్ట్రీలో, ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ అనొద్దు, పాన్ ఇండియా అనాలి, ఎందుకంటే ప్రతి సినిమా దాంట్లోకి వెళ్తుంది కాబట్టి, తర్వాత అంత స్టార్డమ్ ఉన్న హీరో ఎవరు ఉండొచ్చు? ప్రభాస్కి. తెలుగు ఇండస్ట్రీలో 2 హీరోలు టాప్, ఒకటి అల్లు అర్జున్, ఒకటి ప్రభాస్. ప్రభాస్ కంటే అల్లు అర్జున్ మార్కెట్ పెద్దది నార్త్ ఇండియాలో. మీరు ఎప్పుడన్నా కేరళ వెళ్ళినప్పుడు కేరళ బీచ్ల్లో మీరు తిరిగితే మనకు తెలుగు పాట విన్నట్టు అనిపిస్తుంది, కానీ దగ్గరికి పోయి ఉంటే అది మలయాళం పాట, అల్లు అర్జున్ పాటనే. అల్లు అర్జున్ ప్రతి పాట మలయాళం భాషలో ఉంటుంది. ఆయన ఇక్కడ మనం ఇప్పుడు అలవైకుంఠపురంలో పాట ఉంది, బుట్టబొమ్మ, మనకు ఆ బుట్టబొమ్మ కాదు, కానీ అట్లాంటి పాట ఏదో వినబడుతుంటుంది మనకు. మనం ఏంద్రా బుట్టబొమ్మ వింటున్నామా, దగ్గరికి పోయి తలకాయ పెట్టి ఉంటే అదేదో వాళ్ళ భాషలో ఆ బుట్టబొమ్మ సాంగ్ వస్తుంటుంది. అట్లా అల్లు అర్జున్ నటించిన దేశముదురు దగ్గర నుండి ప్రతి సినిమా పాటలు మలయాళం వినబడుతుంటాయి. అంటే నేను అనేది ఏంటంటే, ఇద్దరికి తేడా నాకు తెలిసి ప్రభాస్కు అల్లు అర్జున్కి ఇద్దరికి తేడా ఒక 25% ఉంటుంది. 75% ప్రభాస్ ఉంటే 100% రీచింగ్ అల్లు అర్జున్కి ఉంటుంది. అల్లు అర్జున్కి రీచింగ్ ఎక్కువ. నేను మాట్లాడేది నార్త్ ఇండియాలో మాట్లాడుతున్నాను. ఓకే, మన సౌత్లో కాదు. నేను సౌత్లో మళ్ళీ ప్రభాస్కి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ కంటే సౌత్లో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో
ప్రభాస్ గ్రాఫ్ పెద్దది, ఉమ్. కానీ నార్త్ వైడ్ తీసుకున్న ఇంటర్నేషనల్ వైడ్ తీసుకున్న అల్లు అర్జున్కు ఉండే గ్రాఫ్ పెద్దది. సో జాతకం, ఇప్పుడు జాతక విశ్లేషణ, బట్ ఇద్దరికి పెద్ద తేడా ఏమి ఉండదు, ఇద్దరు ఇంచుమించు అంతే తీసుకుంటారు, ఇద్దరు సమానమైనటువంటి రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ ఈయన రేంజ్ కొద్దిగా ఎక్కువ. ఇట్లాంటి ఏమవుతుందంటే ప్రచారము నెగిటివ్, ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ అని ఒక సామెత. సో మనం అనుకుంటున్నాం నెగిటివ్ చేస్తున్నామని, కానీ ఏం జరుగుతుంది చూడాలి ఒకసారి అని జనాల్లో క్యూరియాసిటీ పెంచుతుంది నెగిటివ్ పబ్లిసిటీ. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారి పైన కేసు ఆల్రెడీ ఫైల్ అయింది కదా. అవన్నీ లీగల్ ఇష్యూస్ అండి. ఇప్పుడు లీగల్ ఇష్యూస్, ఒక మనిషిని చంపినా తప్పు చేసినా, నేను ఒక మాట మాట్లాడుతున్నా, రేపు పొద్దున అల్లు అర్జున్ జైలుకు పోయిచ్చిండు అనుకుందాం, ఒక 2 రోజులు 3 రోజులు పోయి బెయిల్ తెచ్చుకోండి అనుకుందాం, ఆయన నెక్స్ట్ సినిమా బాగా ఫెయిల్ అవుతుందా? జైలుకి పేరు రావడం పెద్ద అదేముంది దాంట్లో. అరే ఇది పెద్ద విచిత్రం అయిపోయింది కేసులు అనగా, నాకు అర్థం కాదు. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ అట్లాంటిది ఇరగదీస్తలేరా? నేను అనేది ఏంటంటే కలియుగములో జైలుకు పోవడం అనేది తప్పును బేస్ చేసుకోకుండా, తప్పును బేస్ చేసుకొని కాకుండా మన శత్రువుకు ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఒక పార్టీ టార్గెట్ చేస్తుంది, ఆ పార్టీ రూలింగ్ నుండి పోయినప్పుడు ఇంకో పార్టీ టార్గెట్ చేస్తుంది. సో ఇవాళ నేను అదే చెప్తాను మొదటి నుండి, ఇవాళ భారతదేశాన్ని పాలిస్తున్న హోంమంత్రి జైలుకు పోయి వచ్చినోడే, అంతకుముందున్న హోంమంత్రి జైలుకు పోయి వచ్చినోడే, ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు జైలుకు పోయి వచ్చిన వాళ్ళే. సో నేను అనేది జైలుకు పోయి రావడం అనేది అదేదో కొంపలు మునిగిన వ్యవహారము, కేసులు అనేది, ఇవాళ కేసులు అనేటువంటివి సర్వసాధారణము. సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్ళలో ప్రతి ఒక్కళ్లకు ఎప్పుడైతే సెలబ్రిటీ స్టేటస్ వస్తుందో కేసులు అనేవి సర్వసాధారణము, ఎవరైనా పెట్టుకుంటారు. వాటి వల్ల పెద్ద కొంపలు మునిగేది ఏముంది? ఇప్పుడు స్టేట్ రౌడీ అనే సినిమా నేను రాఘవేంద్ర థియేటర్లో రిలీజ్ రోజు చూసిన, చిరంజీవిది. ఆ రోజు థియేటర్లో వాళ్ళు చనిపోయారు. ఇవాళ చనిపోయిన ఈ లొల్లి నడుస్తుంది, కానీ నాకు తెలిసి చిరంజీవి సినిమా రిలీజ్ అయిన రోజు ఖచ్చితంగా ఒక్కని కాలు చేతులని ఇరిగిపోయేది నాకు గుర్తున్నటువంటి వరకు. అప్పుడు మల్కాజిగిరిలో టికెట్ల కోసము చేతులు ఇరిగిపోయిన సందర్భాలు, లైన్లు నిలబడ్డప్పుడు కాళ్ళు ఇరిగిపోయిన సందర్భాలు, ప్రతి సినిమాకు స్టేట్ రౌడీ, ఎముడికి మొగుడు, ఛాలెంజ్, ప్రతి సినిమాకు ఖచ్చితంగా ఆన్లైన్ టికెట్ రాకముందు ఏదో ఒక ఇంజురీ అనేది ఖచ్చితంగా ఉండేది. కాళ్ళు చేతులు అయితే ఇక కామన్గా ఖచ్చితంగా ఒకళ్ళిద్దరికి ఇరగాల్సిందే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు. సో ఇది పెద్ద విషయం కాదు, ఇది అభిమానం మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ వ్యక్తి మీద మనకుండే అభిమానము అనేది అట్లా చూపిస్తుంది. సో ఈ కేసులు ఇవన్నీ సర్వసాధారణం కదా, ఒక లెవెల్